శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సోమ సీతామాత గురించి అవుతుంది. ఇంకా మీనాక్షి వాళ్ళమ్మ ఆశ్రమంలో కొంచెం ఆహారం తీసుకొని మేము సోమ కుటీరం వైపు వెళ్ళారు వాళ్ళు. ఆమె నిన్న సాయంత్రం మేము వచ్చినప్పుడు ఎక్కడ ఉందో అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంది. మా అమ్మ ఆమెతో మేము రేపు వెళ్ళాలి అని చెప్పింది. ఆమె తల ఊపింది. నేను నీకు ఇంకా ఏం చెయ్యగలను? నా వైపు తిరిగి ఆమె అడిగింది. రాత్రి నాలో ఉన్న ప్రశ్నలన్నీ మాయమై నేను జంకుతూ మహారాణి సీత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంది? నగరానికి దూరంగా ఆ ప్రాంతంలో ఉండటానికి ఆమె ఎలా వచ్చిందో చెప్పగలరా? ఆ సోమ నవ్వుతూ బదులు ఇచ్చింది. చాలా పెద్ద కథే, కాక క్లిష్టమైనది కూడా. ప్రపంచంలో మాత పాత్ర ఏమిటి అన్నది తెలియజేయటం చాలా కష్టం. ఆమె చేసిన దానిలో చాలా భాగం దాయబడింది. ఈనాటికి కూడా కానీ నేను మొదలు పెడతాను. సోమ చాలాసేపు మౌనంగా ఉంది. తరువాత కళ్ళు మూసుకొని వెనకకు ముందుకు ఊగుతూ నిదానంగా ఓంకారం వంటి శబ్దాన్ని చేస్తూ ఉంది. నేను సోమ పక్కన కూర్చొని కళ్ళు మూసుకొని ఆమె చెబుతున్న విషయాలను, దృశ్యాలను మనోనేత్రంతో చూస్తూ వినసాగాను. శ్రీరాముడు మాత లంకను వదిలిన తర్వాత వారు ముందుగా మహాదేవునికి పూజ చేయటానికై సైనికులు లంకకు వారధి నిర్మించిన చోట, శ్రీరాముడు మహాదేవుని పూజించిన చోట ఆగారు. ఆ తర్వాత వారు పంచవటి వెళ్ళి చంద్రిక యోగిని దర్శించారు. మాత ఆమె వద్దకు వెళ్ళి వస్తానని మాట ఇచ్చిన అపహరణకు గురి అవ్వటం వల్ల వెళ్ళలేకపోయింది. ఆమె ఇప్పుడు ఆ మాటలు నిలుపుకుంది. చంద్రిక తాను మొదట చూసినప్పటి కంటే ఉన్నత స్థితిలో ధ్యానంలో స్థిరంగా ఉండటం చూసి మాత సంతోషించింది. ఆమె ఇప్పటికీ ఒక మునిలా అదే పాడుపడిన కుటీరంలో సమయం అంతా పూజలు, ధ్యానాలతో గడుపుతూ ఉంది. మాత ఆమెకు కొన్ని సంవత్సరాలలో నీ వద్దకు ఒక కొడుకు వస్తాడు అని చెప్పింది. అది ఎలా సంభవం మాత? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అరణ్యంలో ఒక చిన్న పిల్లవాడు తిరుగుతుండటాన్ని నువ్వు గమనిస్తావు. నువ్వు వద్దు అనుకున్న అతనే ఇప్పుడు తన తల్లితో త్రోసిపుచ్చబడతాడు. అతనిని తీసుకుని కొడుకులాగా పెంచు. అతను నీ శిష్యుడుగా మారి నీ నుంచి నేర్చుకుని నీతో బంధం పెంచుకుంటాడు. నీ హృదయంలో సంపూర్ణం కావలసిన ప్రేమ ఎంతో ఉంది. అది అతని వైపు ప్రసరించని. కేవలం నీ ప్రేమ మాత్రమే అతని గత చర్యలను తుడిచిపెట్టగలదు. ఈ మాటలు వింటున్న చంద్రిక కన్నీరు కార్చింది. నేను అతనిని మళ్ళీ చూస్తానా? ఆమె మృదువుగా అడిగింది. మాత తల ఊపి, ఇప్పుడు మాత్రమే అతను ఎంతో చక్కగా ప్రవర్తిస్తాడు. నువ్వు అతనిని దారి మళ్లించకుండా చూడు. శ్రీరాము నిలబడి వారి మాటలు వింటూ చూస్తున్నాడు. వాళ్ళ మాటలు ఆపగానే శ్రీరాముడు, చంద్రిక, సీత లంకలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలు ఆమె శక్తికి మూలంగా ఉన్నాయి. దానికి నేనెప్పటికీ కృతజ్ఞుడిని అన్నాడు. ప్రభు, ఆమె మర్యాదగా అడ్డుకోబోయింది. కానీ శ్రీరాముడు మాత ఆమె వైపు చూస్తూ నవ్వాడు. మాత ఆమెతో గుసగుసగా, నీ భర్త నీ కుమారుని రూపంలో తిరిగి రావటం అనేది రాముని ఆశీర్వాదమే. నీ భర్త నదిలో మరణించి కనిపించినప్పుడు బయటకు తీసి అంత్యక్రియలు చేసింది ఆయనే. మళ్ళీ అతనిని నీ వద్దకు పంపిస్తున్నది కూడా ఆయనే. నీ కుమారుని అతను ఎంతటి యోగిగా ఆ విధంగా పెంచు, ఎంతటి యోగియో ఆ విధంగా పెంచు అన్నాడు రాముడు. ఆమెను ఆశీర్వదించి వారు సెలవు తీసుకున్నారు. వారు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు గొప్ప ఉత్సవం జరిగింది. సీతారాములను మళ్ళీ చూడటంతో నేను పొందిన ఆనందాన్ని వివరించటానికి మాటలు లేవు.
అయితే సుదీర్ఘ ప్రయాణం వల్ల, తపస్సు వల్ల ఆమె పొందిన అలసటను కూడా నేను చూశాను. ఆమె అంతకు ముందులాగానే అపురూప సౌందర్యంతో ఏమాత్రము మారకుండా మరింత పరిణితి చెందిన సౌందర్యంతో ఉన్నప్పటికీ ఆమె జీవశక్తి బలహీనపడింది. వేరెవరూ దానిని గుర్తించకపోయినా నేను గుర్తించగలిగాను. నా సంతోషంలో ఆ విషాదం కూడా కలిసి ఉంది. ఆమె త్యాగానికి అది మూల్యం. శ్రీరాముని విషయంలో కూడా అదే సత్యమై ఉండవచ్చు. కానీ నేను ఆయనకు సన్నిహితంగా లేను కనుక అది నేను చెప్పలేను. మాత నాకు దగ్గరగా తెలుసు కాబట్టి ఆమె నడకలో, అడుగులలో, మాట్లాడే విధానంలో నేను అది గమనించాను. అందరూ గుర్తించిన ఒక విషయం ఏంటంటే 14 సంవత్సరాల నాడు అయోధ్యను వదిలిన ఆ యువ దంపతులు ఇప్పుడు పరిణితి చెందిన, విజయం సాధించిన జంట. పరస్పరం మరింత గాఢబంధం పెనవేసుకున్నవారు. ఒకరికి ఒకరు తమ ప్రేమ సంపూర్ణ అంకితత్వాలతో, సంసిద్ధతతో ఉన్నవారు. నేను మాతను తన సుదీర్ఘ ప్రయాణం గురించి ఏమీ ప్రశ్నించలేను. ఆమె మిదెల్ నుంచి తనతో వచ్చి ఆమె తిరిగి వచ్చేలోపే మరణించిన ఇతర పరిచారకుల గురించి, మహారాణుల గురించి, మిగిలిన వారందరి గురించి నొక్కి నొక్కి అడిగింది. ఆమె రాగానే మొట్టమొదటి తన సోదరి ఊర్మిళ, వారి సుదీర్ఘ ప్రయాణ కాలంలో గాఢ ధ్యానాలు చేసిన ఊర్మిళ గురించి అడిగింది. వారిద్దరూ ఆనందంగా తిరిగి కలిశారు. ప్రతి ఒక్కరూ పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరు. రాజుగా శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది. రాణి మాత తిరిగి తన మందిరం జీవితంలో స్థిరపడింది. ఈ 14 సంవత్సరాలలో అయోధ్యలో ఎన్నో మార్పులు సంభవించాయి. నగరం విస్తరించింది, వాణిజ్యం పెంపొందింది, నూతన రాజ్యాలు ఆక్రమించుకోబడ్డాయి. అనేక మంది విదేశీ వర్తకులు, సందర్శకులు అయోధ్య వీధులు, వాణిజ్య కేంద్రాలలో వెల్లువెత్తి ఆ వీధులు గతంలో ఉన్న సురక్షితను కోల్పోయాయి. స్త్రీలు ఆ వీధులలో ఒంటరిగా నడవటం ప్రమాదకరంగా మారింది. మేమందరం ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువగా మందిరానికే పరిమితం అయ్యాము. ఈ వాస్తవం అంగీకరించటం మాత ఎంతో ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా అనేక సంవత్సరాల పాటు అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరించిన ఆమెకు అది సంకటంగా మారింది. ఒకానొక రోజు మాత శ్రీరాముడు రథంలో వెళ్తుండగా వారు వాణిజ్య ప్రాంతానికి చేరగా హఠాత్తుగా రథచోదకుణ్ణి ఆపమని మాత అడిగింది. ఆమె గబగబా రథం దిగి ఔషధ మొక్కలను అమ్ముతున్న దుకాణం వైపు వెళ్ళింది. అక్కడ ఒక మనిషి తన అనారోగ్యపు తల్లికి ఔషధం కోసం వెతుకుతున్నాడు. నీకు అవసరమైనది ఇక్కడ లభించదు, నాతో రా అని గబగబా అంది. ఆ మనిషి ఆమెను గుర్తుపట్టి తన కోసం ఆమె ఆగటంలో ఆశ్చర్యపోయి ఏం చెయ్యాలో తెలియక నిలబడిపోయాడు. కానీ ఆమె మళ్ళీ చెప్పటంతో ఆమెతో నది ఒడ్డుకు నడిచాడు. రథం వెనుక వస్తున్న పరిచారకులు ఆమెతో వెళ్ళారు. నది వద్దకు చేరిన తర్వాత ఆమె అవతలి వైపుకు చూపిస్తూ, మీ అమ్మ అనారోగ్యాన్ని తగ్గించటానికి అవసరమైన మొక్క అక్కడ ఉంది. ఆ తరువాత ఆమె మొక్కను వివరంగా వర్ణించి అతనికి ఔషధం తయారు చేసే విధానం చెప్పింది. ఆమెకు తగ్గిన తరువాత నన్ను చూడటానికి రమ్మను నవ్వుతూ మాత చెప్పి పరిచారకులు వస్తుండటం చూసి ఆమె గబగబా అతను కృతజ్ఞతలు తెలపకముందే వెనుకకు తిరిగింది. శ్రీరాముడు రథం దిగి ప్రశాంతంగా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ పక్కన ఉన్న పరిచారకులు ఆమెకు ఏదో అయి ఉంటుందని భయపడ్డారు. ఆయన వారి ఆలోచనలు సర్ది చెబుతూ, లంకలోని రాక్షసులందరూ కలిసినా ఆమెకు ఏ హాని చెయ్యలేకపోయారు.
అయోధ్య ప్రజల గురించి కానీ విదేశీయుల గురించి కానీ భయపడవద్దు అని వారికి హామీ ఇచ్చారు. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పాకి రాజమందిరం వరకు వెళ్ళింది. ముఖ్య సైన్యాధికారి రాముని వద్దకు వచ్చి మాత కదలికలను అదుపు చేయమని ప్రార్థించాడు. కొన్ని వారాల తర్వాత నేను మందిరపు బాహ్య ద్వారం వద్ద ఉండగా ఒకానొక స్త్రీ తిప్పి పంపబడటాన్ని చూశాను. ఆమెను నేను వెంటనే గుర్తించాను. మాత అరణ్యంలో ఉండగా ప్రతిరోజు నది వద్దకు వెళ్ళి ప్రార్థించిన స్త్రీ ఆమె. ఆ స్త్రీకి ఏం కావాలి? నేను సైనికుణ్ణి అడిగాను. మహారాణిని కలవాలని అర్థిస్తూ ఆమె రావటం ఇది రెండవసారి. ఆమెకు నేను మహారాజును రాణిగా ఎవరైనా కలవగల సాధారణ ప్రేక్షకులలోకి వెళ్ళమని చెప్పాను. కానీ ఆమె ఇది వ్యక్తిగత విషయం అని చెప్పి నిరాకరించింది. ఆ సాయంత్రం నేను మాతతో జరిగింది చెప్పాను. మాత ఆలోచనలో పడింది. ఆమె కుమారుడు ఆమె కొరకు ఔషధం కోసం వెతుకుతూ ఉండగా అతన్ని నేను వాణిజ్య కూడలిలో చూశాను. అతనికి సరైన ఔషధం సూచించి ఆమె కోలుకున్న తరువాత నా వద్దకు పంపమని చెప్పాను. ఆమెను తిప్పి పంపటం నాకెంతో విచారం కలిగిస్తోంది. ఆ క్షణంలో శ్రీరాముడు వచ్చాడు. మాత ముఖంలోకి కల్లోల దృక్కును చూసి సీత నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యి అనగా మాత తల ఊపింది. ఆమె నాతో సూర్యోదయానికి ముందే పూల సజ్జతోనూ గంధంతోనూ నదీమాత పూజకు సిద్ధం చేస్తున్నట్లుగా తీసుకురమ్మంది. సోమ నాకు నీ దుస్తులు తీసుకురా. ఆ మరునాటి ఉదయం నేను మాత గదికి వెళ్ళి ఆమెకు నా దుస్తులు ధరించటంలో సహాయం చేశాను. మేమిద్దరం మందిరం నుంచి చల్లగా జారుకోవటానికి సిద్ధమయ్యాము. కాపలా వారిలో ఒకరు ఆపగా నేను మహారాణి నది వద్దకు వెళ్ళి ఒక ప్రత్యేక పూజ చేయమన్నారు అని చెప్పాను. అతను సరేనని మమ్మల్ని వెళ్ళనిచ్చాడు. ముందు మేము నది వద్దకు వెళ్ళి ప్రార్థించాము. తన ప్రియతమ సరయూదేవిని మళ్ళీ కలుసుకోవటం మాతకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే సూర్యోదయం అవుతుండటంతో మేము ఎక్కువసేపు ఉండలేకపోయాం. మాత ఆ స్త్రీ ఇంటిని కనుక్కోవాలనుకుంటోంది. సూర్యోదయం కాగానే మేము అక్కడకు చేరాము. ఆమె కుమారుడు తలుపు తీసి మహారాణి పరిచారిక దుస్తులలో వాకిట్లో నిలబడి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె పాదాలపై పడి మహారాణి నేను ఇంతకుముందు మీ కృతజ్ఞతలు తెలుపలేకపోయాను. నా కుటుంబం కోసం మీరు చేసింది మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉండగా మీరు మళ్ళీ ఆమెకు జీవితాన్నిచ్చారు. అది నేను కాదు, ఆ ఔషధం. మాత నవ్వుతూ బదులిచ్చింది. సరయు నది పక్కన అద్భుతమైన ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వాటి గురించి మన వైద్యులకు ఏమీ తెలియదు. ఆమె కోలుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. నేను మీ తల్లిని కలుసుకోవచ్చా? దయచేసి లోపలికి రండి అతను గబగబా అన్నాడు. గదిలో ఒక మూల ఒక వృద్ధ మహిళ కూర్చుని ఉంది. ఆమె శరీరం అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు లేదు. ఆమె మాతను కలుసుకోవటానికి నెమ్మదిగా లేచింది. లేవద్దు, కూర్చోండి, మాత మృదువుగా అంది. తన చేతిని ఆమె భుజంపై వేసి మీరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాపలా వాళ్ళు చేసిన దానికి మిమ్మల్ని క్షమాపణ కోరదామని వచ్చాను. నేను మిమ్మల్ని రమ్మన్నాను కానీ వాళ్ళు మిమ్మల్ని వెనక్కు పంపించారు. మీ పేరేమిటి? అఖిత అంది పేలమైన స్వరంతో. జై శ్రీరామ్.